హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మనం నిమ్మకాయ పులిహోర చేసుకుందాం. చూడండి, కుకింగ్ వీడియో చేసి చాలా రోజులు అయింది. ఫస్ట్ ఒక కప్పు పావుసేరు గ్లాస్ వాటర్, గ్లాస్ రైస్ తీసుకొని మంచిగా పొడి పొడిలాడుతూ రైస్ మెత్తగా అవ్వకుండా కుక్ చేసుకొని దానికి 2 నిమ్మకాయలు తీసుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకొని స్క్వీజ్ చేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే నార్మల్గా నిమ్మకాయ ఎందుకు ఇందులో పెడుతున్నాం అంటే రైస్కి ఆ పులుపు ఫ్లేవర్ అంతా బాగా పట్టిద్ది అనమాట. ఇందులో తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాం పులిహోరకి తగ్గట్టు. అప్పుడు ఆ పులుపు నిమ్మకాయ ఉప్పు అంతా బాగా పట్టిద్ది. ఇప్పుడు తాలింపుకి ఏమేమి వేసుకోవాలో చూద్దాం. 2 స్పూన్లు పల్లీలు ఎవరి క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే 2 స్పూన్లు పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు 1 స్పూన్, ఆవాలు, జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, 4 ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి, అవి ఇంగువ వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. చూడండి, 1 స్పూన్ నిండుగా సాల్ట్ వేసాను. ఆయిల్ హీట్ పెట్టుకొని పొయ్యి మీద ఆ రైస్లో ఉప్పు వేసా కదా, అదంతా కలబెట్టుకుంటున్నా. ఈ పాటికే మంచిగా ఉప్పును ఆ నిమ్మకాయ బాగా పట్టుంటుంది. ఇప్పుడు తాలింపు వేయించుకొని పులిహోరలో కలుపుకుందాం. మనం ఏమేమి వేసుకుంటాం: పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ సిమ్ చేసుకొని వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. హైలో పెడితే మాడిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. అందుకని మా ఇంట్లో చాలా ఫేవరెట్స్ ఉన్నారండి దీనికి, పులిహోరకి. మా అమ్మ చేసేది ఇదే సేమ్ ప్రాసెస్ నేను ఫాలో అవుతూ ఉంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఇదే వేలో చూడండి. మా బాబు, మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. మా మమ్మీ చేస్తే అసలు కొంచెం కూడా మిగల్చకుండా ఖాళీ చేస్తారు. రిలేటివ్స్ వచ్చినా కానీ అందరు పొగుడుతూ, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తాలింపు వేగిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంతమందికి ఇష్టం ఉండకపోతే స్కిప్ చేయండి. నీట్గా ఆ రైస్ చూడండి పొడి పొడిలాడుతూ ఉంది. అలాగే పొడి పొడిలాడుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముద్ద అయితే బాగోదనమాట, ఫ్లేవర్ అనేది టేస్ట్ రాదు. ఇప్పుడు నీట్గా తాలింపుని కలుపుకున్నామంటే మంచిగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి మా మమ్మీ వంటకాలు ఏవైనా చూసి నేను నేర్చుకున్నది. ఈ పులిహోర కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ రెసిపీ అనమాట. చూడండి, అయిపోయింది. కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాసేపు దాని మీద మూత పెట్టి అలా ఉంచామనుకోండి, మనం వేసిన పులుపు, ఉప్పు, తాలింపు ఫ్లేవర్ అంతా దానికి పట్టిద్ది అనమాట. బాగుంటుంది. Comment, subscribe to Stars Heart.